అంతా కూడా కరిగిపోయి సర్వం కోల్పోయారు. దయచేసి ఇక్కడ నగరం మండలం సంబంధించిన అధికారులు, మండల ఆఫీసు ఎంఆర్ఓ గారు నేరుగా ఇక్కడ జంగంలంక గ్రామానికి వచ్చి సందర్శించి వారికి తక్షణం నష్టపరిహారం, అలాగే ప్రభుత్వం ద్వారా చెందవలసినటువంటి 25 కేజీలు బియ్యం, 8,000 రూపాయలు తక్షణం అందజేయాలని మా పటేల్ నగర్ యానాది మహానాడు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇల్లు మనుషులు ఉన్నారు దాంట్లో. ఇప్పుడు దాంట్లో సామాన్లు అన్ని ఖాళీ మెస్ అయిపోయినాయా? ఒక్కరు చూసి వెళ్దాం. ఎప్పుడు ఇది కాలిపోయింది? అన్న ఆదివారం వచ్చి జంగంలంక సంఘంలో అన్ని ఏం లేదా? సామాన్లు అన్ని కాలిపోయినా ఇంట్లో ఎవరు లేరా? ఇక్కడ చూడు, ఇది మామూలుగా జంగంలంక సంఘం, నగరం మండలం, బాపట్ల జిల్లా. ఇక్కడ పూరి గుడిసి ఇది మొన్న ఆదివారం అంటే 2 రోజులు గడుస్తుంది. ఆదివారం రోజు ప్రమాదశాత్తు ఇది కరెంటు షార్ట్ చేత మొత్తం ఖాళీ బూడిదైపోయింది. అంతా సామాన్లు మనుషులు లేని కారణం చేత ఏదో కొంచెం ప్రమాదశాత్తు ప్రాణాపాయం గురించి తప్పించుకున్నారు వీళ్ళు. ఏదమ్మా పెద్ద నువ్వు ఉండేది దీంట్లో? ఇక్కడ ఇది ఏందమ్మా అసలు ఏం జరిగింది? ఇక్కడ ఎలా కాలిపోయింది? అయితే ఆ రోజు నేను చేసినట్టు టెలిఫోన్ చేస్తే చాలా వెళ్తే ఏం జరిగిందంటే ఒక 5 ఏళ్ళు నా సొంతం దాచుకుంటున్న కాలం, ఒక 5 ఏళ్ళు నా సొంతం. వారాల దగ్గర 10 ఏళ్ళు తీసుకున్నాం. చిన్న ధ్యానం చేసుకుంటుంటాను, దగ్గర నగలు అమ్ముకుంటూ చెరుకు తెచ్చుకున్నాం. ఆ డబ్బులు మాత్రం తనకని దిండుకుని పెట్టా. ఎవరు రారు మా ఇంట్లోకి. అవన్నీ దేవుడి ఫోటోలే, టేబుల్ కట్టలు అన్నీ ఉంటాయి, బైబుళ్ళు ఉంటాయి, సామాను ఉంది. ఏది దక్కల? ఆమె ఎంతో బాధతో దుఃఖంతో చెప్తుంది. ఆమె కష్టపడి దాచుకున్న డబ్బులు కూడా పెద్ద ఆమె మంచం కింద పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మంచం ఆ దుండ్ల కింద పెట్టుకొని, అంటే ఇక్కడికి ఎవరు రారు. అంటే ఆమె కష్టం ఏదో చిన్న వ్యాపారం అంటే ఈ కమ్మలు అంటే అమ్ముకొని, ఆ ఇత్తల కమ్మలు అమ్ముకుంటా ఇక్కడ ఈ దుండి కిందని, ఈ మంచం మీద దుండి కిందనే పెట్టుకొని డబ్బులు దాచుకోవడం జరిగిందంట. పైగా ఆమెకి పెన్షన్ డబ్బులు అవి ఇవి కొంచెం అప్పులు అవి తెచ్చుకున్న డబ్బులు కూడా దాచిపెట్టుకుని మొత్తం ఖాళీ బూడిదైపోయినాయి. పరిస్థితి చాలా చూడండి, ఎంత ఇది మొత్తం సంబంధించిన కాగితాలు కూడా అన్ని ఈ విధంగా కాలిపోయినాయి. మరీ అన్యాయం అది. ఇప్పుడు చూడండి పాత్రలు ఏ విధంగా అసలు అల్యూమినియం పాత్రలు ఇవన్నీ చాలా నష్టం జరిగింది పాపం ఈ పెద్దానికి. ఇక్కడ ఇది ఆదివారం అంటే 9వ తేదీ 9 నవంబర్ 2025న ఆ రోజు ఆదివారం రోజు కదా, అంటే కాలిపోయింది. నైట్ ఎన్ని గంటలకమ్మా? నైట్ 11. నైటు అంటే 9 నవంబర్ 2025న ఆదివారం రాత్రి 10 గంటల నుంచి 11 గంటల లోపల ఈ పూరు గురించి మొత్తం ప్రమాదశాత్తు తగలబడిపోయి ఈ బూడిదైపోయింది. అమ్మ ఎవరైనా అధికారులు ఏమైనా వచ్చారు ఇక్కడికి? ఆర్ఐ గారు వచ్చారంట. ఆర్ఐ గారు వచ్చారని చెప్పి నేను రాలేదు కాబట్టి వచ్చి వెళ్ళారన్నారు. వస్తారన్నారు. ఏమన్నా ప్రభుత్వ సాయం ఏమన్నా అందిందా మీకు? ఏమన్నా నాకు సిద్ధిగా ఉందా? ఒక కాగితాలు మాత్రం మా పాటలు రాసి పెట్టింది. వాళ్ళు నిన్న వెళ్ళింది. కరెంట్ లేదంట, కాగితాలు ఇవ్వలేదు.
అవి కరెంట్ తీగలు వస్తాయి, అవి ఇంటికి నిప్పుకుంటుంది. దాని కారణం చేత అదే ఆ ఇంట్లో నేను ఎప్పుడు ఉంటాను, అదే మనసు ఉన్నది. నేను ఏదన్నా దిండి కింద పెట్టుకుంటాను, నాకు అలవాటు దిండి పెట్టి అట్లా చాలా దిండి కింద పెట్టుకొని కొనుక్కున్నా డబ్బులు. అదే నా పని 5,000ఏమో నా జనం ఇచ్చిన డబ్బులు నగలు, 10,000ఏమో వారాలు ఎందుకు తీసుకున్నా. నగలకి వెళ్దామని నేను ఆ పచ్చిపడి వెళ్ళి వచ్చి నగలకి వెళ్తా. 3 దఫలు పట్టాను నీ కాళ్ళు అయ్యింది కదా, అవి కూడా వాయిదాలు అన్ని వాయిదాలు. రోల్డ్ గోల్డ్ వస్తువులు తెచ్చుకొని అమ్మిద్దండి. అయితే ఆ డబ్బులు తీసుకొచ్చి 2 రోజులు అవుతుంది ఊరు వెళ్ళింది, మా పెద్ద అమ్మాయిని చూద్దామని వెళ్ళింది. లేకపోతే ఏం కూడా మొత్తం అయిపోయేది. సరే ఏదో భగవంతుడి దయ వల్ల ఏదో తప్పించుకున్నాను ఆ ప్రమాద శాతం. పోతే ఇక్కడికి అధికారులు వచ్చారమ్మా? నిన్న వచ్చారండి, విఆర్ఓ గారు ఇంకా ఇంకొక 2 వచ్చారు. వచ్చి చూసి ఫోటోలు అవి తీసుకుని వెళ్ళారు. వస్తానన్నారు. మళ్ళీ రాలే. ఇంకా ఆదివారం కదా జరిగింది, ఇప్పుడు ఈరోజు బుధవారం. మరి మీకు ఇంతవరకు ఏమన్నా బియ్యం కానీ ఏదన్నా ఆర్థిక సాయం కానీ ఏం అందల? ఇక్కడ మీకు నగరం మండల ఆఫీసా? మేము తెలియపరుస్తాము. మీ పేరు చెప్పమ్మా. నా పేరు ఈ పెద్ద పేరు తుపాకుల వెంకటలక్ష్మి. పెన్షన్ వస్తుందమ్మా నీకా? తుపాకుల వెంకటలక్ష్మి. ఇంక భర్త లేడు. నీ పేరమ్మా? మీరు కోడలు. మీ కొడుకు పేరు ఏం పేరు? దుర్గా ప్రసాద్. నీ పేరమ్మా? ఇంటి పేరు తుపాకులు. మీకు పిల్లలు ఎంతమంది? నాకు 3 పిల్లలు. ఒక అమ్మాయి పెళ్ళి అయింది, 2 ఉండాలి. మీకు ఎంతమంది పిల్లలమ్మా? 5 ఉన్నారు ఇప్పుడు. ఫోన్ నెంబర్ చెప్పండి. 8125 2133 2133 8125213329. ఇది ఇక్కడ మనం జంగంపల్లి సంఘంలో ఉన్నాము, నగరం మండలం, జంగం లంక. అదే జంగం లంక గిరిజన కాలనీ. ప్రమాదశాత్తు 9 నవంబర్ 2025 నైటు 11 గంటలప్పుడు ఈ పూరు గుడిసె ప్రమాదశాత్తు కరెంట్ షార్ట్ సెక్యూరిటీ ద్వారా కాలిపోవడం జరిగింది. ప్రమాదశాత్తు ఈ పెద్ద ఆ గుడిసెలో నివసిస్తూ ఉంటుంది. ఆమె లేని కారణంగా ఈ ప్రమాదం నుంచి తప్పించుకుందామె. కానీ ఈమె ఏదో రోల్డ్ గోల్డ్ కమ్మలు, పిచ్చి కమ్మలు అవి అమ్ముకుంటా ఈమె ఏదో కొంచెం దాచుకున్న డబ్బులు కూడా ఆ మంచం కింద పెట్టుకోవడం కూడా తగలబడిపోవడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం ఒకటి కూడా మొత్తం ఖాళీ బూడిదైపోయి అల్యూమినియం పాత్రలతో కూడా కరిగిపోయి సర్వం కోల్పోయారు. దయచేసి ఇక్కడ నగరం మండలం సంబంధించిన అధికారులు, మండలాఫీసు ఎంఆర్రావు గారు నేరుగా ఇక్కడ జంగం లంక గ్రామానికి వచ్చి సందర్శించి వారికి తక్షణం నష్టపరిహారం, అలాగే ప్రభుత్వం ద్వారా చెందవలసినటువంటి 25 కేజీలు బియ్యం, 8,000 రూపాయలు తక్షణం అందజేయాలని పటేల్ నగర్ యానాది మహానాడు డిమాండ్ చేయడం జరుగుతుంది.